అభివృద్ధికి కొన్ని మార్పులు వస్తాయి అన్నది కూడా మా ధోరణి. ఓకే సార్, మీరు అబ్జర్వ్ చేసిన దాంట్లో ఈసారి ఎవరికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి సార్? మీరు సెఫాలజిస్టులు చాలామంది మాట్లాడుంటారు, చాలా సర్వేలు కూడా మీరు చూసుంటారు, ఇంటెలిజెన్స్ బ్యూరో రిపోర్ట్స్ కూడా మీకు పూర్తి స్థాయిలో కాకపోయినా ఆ సూచనలు అయితే వస్తుంటుంది, ఆ గాలి అయితే మీకు తెలిసి ఉంటుంది. ఎవరికి ఛాన్స్ ఉంటుంది? ఈసారి సెఫాలజిస్టులు కూడా సంభ్రమంలో ఉన్న ఎన్నికలు 2024 ముఖ్యంగా మన రాష్ట్రం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ సంక్షేమము, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, దాని మీదే మా ప్రభుత్వాలు నడిపిస్తామన్న కాన్ఫిడెన్స్ లో ఒకరు, మేము ప్రకటించిన సూపర్ 6 కావచ్చు, మీరు అన్నారు ఇందాక ఉపోద్ఘాతంలో, దాని మీద మాకు ఓట్లు ఎక్కువ వస్తాయని, తర్వాత ప్రభుత్వంతో విసిగిపోయి ఉన్నారని చెప్పేసి, ఇవన్నీ కూడా చాలా అంశాలు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి ప్రధానంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళబడడం జరిగింది. తర్వాత ఉద్యోగుల్లో ఉన్న అసంతృప్తి, తర్వాత అంగన్వాడీలు, తర్వాత వచ్చేసి ఆశా వర్కర్లు, వీళ్ళలో చివరిగా ఏ విధంగా వాళ్ళ మీద వాళ్ళ డిమాండ్స్ కు ఏ విధమైన ప్రతిస్పందన దొరకపోవడం, వీటన్నిటిని దృష్టిలోకి తీసుకుని కూటమి మేము అధికారంలోకి వస్తామని వాళ్ళు అంటుంటే, మా సంక్షేమాలే మమ్మల్ని ముఖ్యంగా బతికిస్తాయని వీరు మాట్లాడటం జరుగుతుంది. యాక్చువల్ గా మీరు ఒకసారి చూస్తే ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరిగినప్పుడు ఎమ్మెల్సీలో ప్రతిపక్షాలు గెలిచాయి ఈసారి ఎక్కువగా మన రాష్ట్రం. అవును. అప్పుడు ఒక ఇంపార్టెంట్ వ్యక్తి వారు చేసిన ప్రకటన ఏంటంటే, వీళ్ళు మా ఓటర్లు కారు అని చెప్పారు. కరెక్ట్. ఎమ్మెల్సీలో ఎన్నికల్లో వేసిన ఓటర్లు మా ఓటర్లు కాదు, మా ఓటర్లు వేరు అని. అంటే ఈ విధమైన ధోరణిలో మరి గ్రామీణ ప్రాంతాల్లో పెరిగిన ఓటింగ్ పర్సెంటేజ్ ఇవన్నీ చూసుకుంటే ఏ విధంగా ఫైనల్ గా రిజల్ట్ వస్తుంది అన్నది రెండు పార్టీలు ధీమాగా ఉన్నాయి. ఒక పార్టీ ఏమో ఓవర్ట్ గా చెప్పేస్తూ ఆయన లండన్ కు పర్యటనకు వెళ్లక ముందు 157 దాకా వస్తాయని చెప్పి ఆయన వెళ్ళిపోయారు. ఆ తర్వాత మిగతా వాళ్ళు పెద్దగా గట్టిగా కూడా ఎవరు ప్రకటనలు అయితే ఇవ్వట్లేదు, కూటమి వస్తుంది 125 వస్తాయని మాట్లాడుతున్నారు వాళ్ళ ప్రతినిధులు. కాబట్టి ఏంటంటే మీరు అన్నట్టు ఫైనల్ గా ఇదంతా కూడా బెట్టింగ్ రంగం చాలా ప్రధానమైన భూమికలో ఉంది. వాళ్ళందరూ కూడా బెట్టింగ్లు పెట్టుకుంటారు. సో మళ్ళా ఏది ఏమైనా కూడా వాళ్ళ ఆస్తులు నష్టపోతారు వాళ్ళు. ఆ తర్వాత వచ్చేసి నేను అదే అన్నాను, ఇందులో ఏ పార్టీ గెలిచినా కూడా ఎవరు ఏర్పాటు చేసినా కూడా ఈ 5 సంవత్సరాలు అందరం కలిసి ఒక కుటుంబంలాగా ఉందామన్నది నేను ముఖ్యంగా వాళ్ళకి చేస్తున్నాను. సార్ ఈసారి బెట్టింగ్ లో ఇల్లులు పొలాలు కూడా తాకట్లు పెట్టారట సార్, మరి వీళ్ళ కాన్ఫిడెన్స్ ఏంటో అర్థం కాదు. అంటే ఏముంటుందంటే ఆ విధమైన బ్లడ్ ని ఇంజెక్ట్ చేసి పడేసాం మనం జనాలు. అంటే వ్యక్తులుగా కాకుండా పార్టీల పరంగా మనం వ్యక్తుల్ని విభజించి పడేసాం, కులాల పరాలుగా వ్యక్తుల్ని విభజించి పడేసాం. దానివల్ల ఏమవుతుందంటే దానికోసం ఏదైనా పర్వాలేదు అన్న ఆ బెట్టు నిలబెట్టుకోవడానికి ఈ బెట్టింగుల్లో వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్న సందర్భాలు మనం చూస్తున్నాం. కాబట్టి ఈ బెట్టింగ్ రాయళ్ళకి అందరికీ నేను చెప్పేది ఏంటంటే, మానుకోండి, మీ యొక్క దీనికోసం మీ కుటుంబాలను బలి చేయకండి. ఎందుకంటే ఏ ప్రభుత్వాలు వచ్చినా జూన్ 4న ప్రభుత్వాలు ఏర్పాటు చేసే మెజారిటీ మనకు తెలుస్తుంది. ఆ తర్వాత ఏర్పడిన ప్రభుత్వం నుంచి మన పనులు ఎలా చేసుకోవాలన్నది మనము మీరు బెట్టింగ్ లో పెట్టేటప్పుడు అక్కడ మనం వినియోగిస్తే దాన్ని రాష్ట్రం సజావుగా మనం తీసుకువెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను అన్నట్టు ఈ 5 సంవత్సరాలు అందరినీ కలిపి పనిచేసే ధోరణిలో జై భారత్ నేషనల్ పార్టీ భూమిక ఉంటుంది. అందరినీ ఒక అంశాల మీదుగా మనం కలుద్దాం, అంశాల మీదుగా మనం పోరాడదాం, అంశాల మీదుగా మనం కేంద్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడుతుందో వారితో చేసి రాష్ట్రానికి రావాల్సిన అనేక విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా రాబట్టుకుందాం. ఒక పాజిటివ్ కన్స్ట్రక్టివ్ వేగా మనం మన డెమోక్రసీని తీసుకువెళదాం అన్నది నేను ఈ పార్టీలకు, పార్టీ నేతలకు కోరుకుంటున్న విషయం. ఎందుకంటే ఇది పార్టీలు రాగానే వాళ్ళ మీద కేసులు, వీళ్ళ మీద కేసులు, ఇదే రాబోతుంది. యాక్చువల్ గా మీరు చూసుకుంటే అప్పుడే చెప్పేశారు, మీరు వస్తే అందరినీ చూసుకుంటారు. రెడ్ బుక్ కూడా రాశారండి. రెడ్ బుక్, గ్రీన్ బుక్, వైట్ బుక్ ఏదో ఉందని అన్నారు. మరి ఆ బుక్ ఏదో ఉందట, ఆ బుక్ కూడా ఇంప్లిమెంట్ చేస్తామన్నారు. ఇంప్లిమెంట్ చేయాల్సింది రాజ్యాంగం, ఇంప్లిమెంట్ చేయాల్సింది మన విభజన హామీల చట్టం, వీటిని ఇంప్లిమెంట్ చేయాలి. రెడ్ బుక్ లో మన తర్వాత చూసుకుందాం, కానీ ముందు రాష్ట్ర అభివృద్ధికి మీరు పాటుపడండి అన్నది నేను ప్రధానంగా కోరుకుంటున్న అంశం. ఒక మార్పు అయితే అందరం కలిసి తీసుకొద్దామన్నది నేను ముఖ్యంగా అన్ని పార్టీలకు చేస్తున్న విన్నపం. సార్, రాష్ట్రం అంతా ఒక వంతు అయితే బెట్టింగ్లు, ఒక పిఠాపురంలోనే 600 నుంచి 700 కోట్ల రూపాయలు బెట్టింగ్ జరిగిందని వస్తున్న ప్రచారం. ఎందుకు అంత ఫోకస్ అక్కడ? ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ